మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తలరాతలో లేనిది ఎలా జరుగుతుందమ్మా? మావయ్యని చేసుకోవాలన్నది నా మనసులోని భావన. కానీ మావయ్య ఎప్పుడూ ఆ ఊహతో కూడా నన్ను చూడలేదు. తను రాధనిష్టపడ్డాడు, రాధ మావయ్యనిష్టపడింది. వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలని ఇంట్లో ఉన్న అమ్మమ్మ, కొండ మీద ఉన్న అమ్మవారు కూడా కోరుకుంది. అందరూ అనుకున్న జీవితం తప్ప మనం అనుకున్నది ఎలా జరుగుతుంది? అందుకే నా ఇష్టాన్ని నేను చంపుకున్నాను. నువ్వు కూడా అలాగే చంపేసుకో. జరగదు అని తెలిసినంత మాత్రాన బాధపడకుండా ఎలా ఉంటాము? ఒక్కటి గుర్తుపెట్టుకో సత్య, ఈ ప్రపంచంలో ఎవ్వరికైనా తన పిల్లల తర్వాతే ఎవరైనా అవుతారు. చివరికి తన కన్న తల్లిదండ్రులైనా, కట్టుకున్న భర్త అయినా, కడుపున పుట్టిన పిల్లలు తర్వాతే అవుతారు. అలాంటి పిల్లల కోరిక నెరవేరలేదు అంటే ఆ తల్లి మనసు బాధపడుతుంది. నేను రాధ విషయంలో తప్పు చేసుండొచ్చు, తన జీవితాన్ని నాశనం చెయ్యాలని ఆలోచించుండొచ్చు, రాధ మీద ఎంతో కోపాన్ని పెంచుకొనుండొచ్చు, చివరికి తన ప్రాణాల్ని తీయటానికి కూడా తెగించుండొచ్చు. దీనంతటికీ కారణమేంటో తెలుసా? నీ మనసులో ఉన్న ప్రేమను గెలిపించాలని, నీ కోరికని నెరవేర్చాలని. అది జరగదు అని తెలిసింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. కానీ నీ విషయంలో జరిగిన సంఘటనకి అమ్మగా బాధపడకుండా ఎలా ఉంటాను? అమ్మా, నా మీద నీకున్న ప్రేమ నిజమే కావచ్చు. కానీ రాధ విషయంలో నువ్వు చేసిన ప్రవర్తనకి నిన్నెవ్వరూ క్షమించకూడదు. కానీ రాధ క్షమించింది. ఇప్పుడు తన విషయంలో నువ్వు ఎలా ఆలోచించినా కూడా అది తప్పే అవుతుందమ్మా. అది నువ్వు తెలుసుకోవాలి. ఏంటి చిట్టి తల్లి, ఎందుకలా అమ్మని చూస్తున్నావు? జయప్రద గారు మాట్లాడితే నువ్వేం పట్టించుకోలేదు ఏంటి అని అడగాలనుకుంటున్నావా? అయినా ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పే ఉందమ్మా. చూడు, నిన్ను నా కడుపులో 9 నెలలు మోసాను. ఇప్పుడు నిన్ను వదిలి 9 క్షణాలు కూడా ఉండలేకపోతున్నాను. అది తల్లి మమకారం అంటే. తను ఏమైనా పర్వాలేదు, తన కడుపులో పుట్టిన బిడ్డలు మాత్రం ఎప్పుడూ చల్లగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని ప్రతి అమ్మ కోరుకుంటుంది. మరి ఆవిడ కూడా అమ్మే కదా. తన కూతురు భవిష్యత్తు గురించి తను ఆలోచిస్తుంది. అందులో తప్పే ఉంది చెప్పు? తన తమ్ముడికి తన కూతురునివ్వాలనుకుంది. సత్య అమాయకురాలు కాబట్టి తన పుట్టింటికి కోడలుగా వెళ్ళిందంటే అక్కడ సత్య ఎంతో సంతోషంగా ఉంటుందని ఆవిడ కలగంది. కానీ ఆవిడ కలగానే మిగిలిపోయింది. మురారి గారేమో నేను రాధ అంటున్నారు. కానీ నేనెవరు అన్నది నాకు కూడా తెలీదు. నీకు కూడా చెప్పే పరిస్థితుల్లో నేను లేను. అన్నీ తెలిసే వరకు నేను ఏ నిర్ణయాన్ని తీసుకోలేను. కానీ అన్నీ తెలిసిన జయప్రద గారు తన కూతురు బాగుండాలని కోరుకుంటున్నారు. ఆవిడ మాటలో నాకు బాధేమీ కనిపించలేదు. అమ్మ ఆరాటమే కనిపించింది, తల్లి తప్పనే కనిపించింది. నేను కూడా అమ్మని కాబట్టి ఆవిడ నిర్ణయాన్ని తప్పు పట్టలేకపోయాను. ఇంకా నువ్వు నేను ఇక్కడ ఉండకూడదు. మనం ఎప్పటికీ ఈ ఇంటికి పరాయి వాళ్ళమే. మనం ఏదో ఒక రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ మనల్ని అభిమానిస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నాం. అలా అని ఎల్లకాలం మనం ఇక్కడ ఉండకూడదు కదమ్మా. మన దారి మనం చూసుకోవాలి కదా. నీకు అమ్ముంది, అమ్మకి నువ్వున్నావు. నువ్వే ప్రపంచంగా బ్రతుకుతున్నప్పుడు ఇంకో ప్రపంచం నాకెందుకు? అందుకే నేను నీకోసం ఉంటాను. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అన్ని సమస్యలు సర్దుకుంటాయి. అప్పుడు సత్యాన్ని మురారి గారు చేసుకుంటారు. అలానే జరగాలని మనం కోరుకుందాం. మురారి గారేమో రాధా అంటున్నారు. కానీ రాధాకృష్ణులు కలిసినట్టు ఎక్కడా లేదు. శ్రీకృష్ణ సత్యను కలిసినట్టు భాగవతంలో కూడా ఉంది. కృష్ణ సత్యలు ఒకటయ్యారు. నిజ జీవితంలో మురారి గారు సత్య ఒకటైతే బాగుంటుందని జయప్రద గారు కలకంటున్నారు. ఆవిడ నిర్ణయం తప్పు కాదు.
భగవంతుడు మురారి గారి తలరాతలో సత్యాన్ని రాశాడు కాబట్టి నేను రాధని అనుకుంటే నా రాత ఇలా మారింది. నేను రాధని కాదు అనుకుంటే ఈ ఇల్లు నాకు పరాయిదే అవుతుంది. ఏదైనా సరే మనం ఇక్కడ ఉండకూడదు. ఈ ప్రపంచంలో నా వాళ్ళంటూ నాకెవరూ లేకపోయినా నువ్వు నాకు తోడున్నావు. నిన్ను చూసుకుంటూ నేను ఎక్కడైనా ఆనందంగా ఉంటాను. కలిపేశానమ్మా, ఇంకా తీసుకెళ్ళిచ్చే. ఎక్కడా కార్తిక్ గారికి డౌట్ మాత్రం రాకూడదు, జాగ్రత్త. బామ్మ చెప్పింది కదా, నేను ఇస్తాను. అన్నయ్యకి ఎలాంటి అనుమానం రాదు, ఇకే ఇబ్బంది లేదు. అన్నట్టు ఈ విషయం నీలిమకు చెప్పలేదు కదా? లేదమ్మా, చెప్తే ఖచ్చితంగా ఒప్పుకోదు. ఇదంతా మనం తన మంచి కోసమే చేస్తున్నాం కదా, తర్వాత చెప్దాం. ఇప్పుడైతే చెప్పొద్దు. సరేనమ్మా, నువ్వు త్వరగా తీసుకెళ్ళిచ్చేయి. సరే. థ్యాంక్స్ చాందిని, నువ్వు నా కోసం ఇంత ప్రేమగా తీసుకొస్తావని అసలు ఊహించలేదు. పార్దు, ఇది నీకోసం కాదు, అన్నయ్య కోసం తీసుకెళ్తున్నాను. చూడు చాందిని, మీ అన్నయ్య కోసం నువ్వు పళ్ళు తీసుకువెళ్ళు, స్వీట్స్ తీసుకువెళ్ళు, ఇష్టమైతే టిఫిన్లు తీసుకువెళ్ళు. అంతేకాని పాలు మాత్రం నా కోసం తీసుకురా. ఇది నాకు ఇచ్చేయి. అది కాదు పార్దు, చెప్పాను కదా ఇది అన్నయ్య కోసమని. ముందు నేను అన్నయ్యకి ఇవ్వాలి. నీకు కావాలంటే మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకొస్తానులే. ఇది చాలా అన్యాయం చాందిని, నువ్వు నా భార్యవి. నువ్వు అపరూపంగా పాలు తీసుకొస్తున్నప్పుడు నేను తాగాలని ఫిక్స్ అయిపోయాను. సో ఇవి నేను తాగేస్తాను. మీ అన్నకి నువ్వు వేరే తీసుకొచ్చివు. అయ్యో పార్దు గారు, ఈ పాలు మాత్రం మీరు తాగొద్దు. నేను ఎందుకు తాగొద్దు? నా చాందిని తీసుకొచ్చినప్పుడు నేను తాగకుండా ఎందుకుంటాను? ఇప్పుడు ఏం చేయాలి? అది కాదు బాబు, ఆ పాలు కార్తీక్ కోసం కలిపాం. అందులో కుంకుమ పువ్వు, బాదం పప్పు, కొంచెం పంచదార ఎక్కువ వేశాం. తీపి ఎక్కువగా ఉంటుంది, అందుకని. మంచిదే కదా. నేను ఎక్కువ స్వీట్గా తాగుతానని చాందినికి కూడా తెలుసు, అందుకే వేసి ఉంటుంది కదా చాందిని. నువ్వు నా కోసం తీసుకొచ్చి మీ అన్నయ్య కోసం అబద్ధం చెప్తావా? ఇటివ్వు. పార్దు, ఈ పాలు తాగొద్దన్నాను కదా. ఏంటి చాందిని, ఏమైంది? అదే ఈ పాలు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఏమైంది? అదే నీలిమా, కార్తిక్ గారి కోసం చాందిని పాలు తీసుకుని వెళ్తుంది. అది పార్దు తాగేస్తానంటున్నాడు, మేము వద్దంటున్నాము. తాగితే తప్పే ఉంది. కావాలంటే ఇంకో గ్లాస్ పాలు తీసుకెళ్ళొచ్చు. కరెక్ట్గా చెప్పావు. అయినా కార్తీక్ రూమ్లోకి పాలు తీసుకువెళ్లాల్సింది నువ్వు కదా. నీ రూమ్లోకి పాలు నువ్వు తీసుకెళ్ళు. పెళ్ళి ఇన్ని రోజులైనా చాంద్రికి ఈ విషయం ఇంకా అర్థం కాలేదు. అది కాదు బాబు, అసలు ఇక్కడ ఏం జరుగుతోందో నీకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది పెద్దమ్మా? చాందిని పాలు తీసుకొచ్చింది, పార్దు తాగుతానంటున్నాడు, తాగనివ్వండి. అది మా అన్నయ్య కోసం అని చెప్పాను కదా. చూడు, నీకు మరీ ఇంత మూర్ఖత్వం పనికిరాదు. పాలే కదా అడిగింది, ఇచ్చేసేయ్. కార్తీక్కి కావాలంటే నేను తీసుకెళ్తాను. పార్దు, నువ్వు తాగు. చూసావా, నా చెల్లికున్న అభిమానం నీకు లేదు. మేమన్నీ అనుకున్నట్టే చేశాము, కానీ చాందిని పాలు పట్టుకుని వెళ్లేసరికి పార్దు వచ్చి తాగేశాడు. పార్దు ఏమైనా పిల్ల? పాలెక్కడున్నాయని ఇల్లంతా వెతికి తాగడానికి? ఇది పట్టుకెళ్తున్నప్పుడు పార్దు వస్తుంటే పక్కకి తప్పుకోవాలి, పార్దు చూడకుండా వెళ్ళాలి. బామ్మ, అప్పుడు నేను ఆలోచించలేదు. అయినా నాకేం తెలుసు, అప్పుడు పార్దు అలా బిహేవ్ చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఆలోచించాలి, అన్నీ బాగా ఆలోచించాలి. పెళ్లి అనుకున్నప్పుడు అన్నీ ఆలోచిస్తాం. పందిరి వేయడం దగ్గర నుంచి విస్తరాకులు పారేసే వరకు ఇలా అన్నీ ఆలోచిస్తాం. అలాగే ఇది కూడా ఎంతో జాగ్రత్తగా ఆలోచించాలి. అది సరే బామ్మగారు,
మా గురించి ఇంతలా చెప్తున్నారు కదా, పొరపాటున మీరే ఉండుంటే, మీ సమక్షంలోనే ఇలా జరిగుంటే మీరేం చేసేవారు? ఏంటే నువ్వు నన్నే అడుగుతున్నావా? పొరపాటున పార్దు అలా వచ్చి ఆ పాలు నేను తాగుతాను అంటే వాడికి ఎందుకు ఇస్తాను? నేనే తాగేస్తాను. హ? చిచి, అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరందరూ కలిసి నా బుర్ర కూడా పాడు చేశారు. మొత్తానికి ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ చేసి నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని క్షమించాను. అసలు మీ ముగ్గురిని బామా, ఏమైంది పొద్దున్నే హడావిడి చేస్తున్నావు? ఏముంటుందిరా, పొద్దున్నే టిఫిన్ చేశాము. టిఫిన్లో ఉప్పు కారం సరిపోయిందా లేదా అని శారదను అడుగుతున్నాను. పల్లీలు సరిగ్గా వేగాయా లేదా అని స్నేహను అడుగుతున్నాను. పోపు సరిగ్గా పెట్టావా లేదా అని దీన్ని అడుగుతున్నాను. ఇంతమందిని అడిగే బదులు టేబుల్ దగ్గరికి వెళ్ళి టేస్ట్ చేస్తే సరిపోయేది కదా. హా, ఎంత బాగా చెప్పావురా. ఈ మాత్రం తెలివితేటలు లేకే మేమంతా తెలివి తక్కువగా ఆలోచిస్తున్నాం కదా. అవును. ఆ, ఆ. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నాకు టిఫిన్ పెట్టండి. అలాగేరా, పద పద. వేడివేడిగా ఇడ్లీలున్నాయి, ఒక పట్టు పడదు గాని పద. ఇదిగో, నువ్వు వెళ్ళాక ఇక్కడ నేను మాట్లాడవలసింది, తేల్చుకోవాల్సింది చాలా ఉంది. ఏంటది? అన్నీ నీకు చెప్పాలా? ఏదో వంటల గురించి, ఉప్పు కారాల గురించి, అంతకు మించేమీ లేదురా. పద. ఇదిగో, ఒక అరగంట తర్వాత మీరందరూ వచ్చి నాకు కనపడండి. అప్పుడు చెప్తా మీ పని. నువ్వు రారా, రా. బామ్మ తిట్టారని కాదు గాని ఒక మంచి అవకాశం పోయింది. ఏం చెయ్యాలో ఏంటో. భగవంతుడా, నీ మీద భారంతో నేను దీక్ష తీసుకున్నాను. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేననుకున్న కోరిక నెరవేరేలాగా చూడు. అన్నయ్య, ఉప్మా ఎలా ఉంది? చెల్లెమ్మ, రుచిగా ఉంది. కూర్చోరా. బాబు, ఉప్మా అద్దిరిపోయింది, ఓ పట్టు పట్టు. అలాగే మావయ్య. అవును, అందరూ ఇక్కడే ఉన్నాము. ఈ నీలిమ ఎక్కడికి వెళ్ళింది? తను పూజ చేసుకుంటుందమ్మమ్మ, తర్వాత తింటుందిలే. పూజ చేస్తుందా? ఏమిటే ఎప్పుడూ లేని విచిత్రం ఇదేమిటి? విచిత్రమేం లేదమ్మా. పెళ్ళయ్యాక ఏ ఆడపిల్లలోనైనా చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు తను మామూలు అమ్మాయి కాదు, ఇల్లాలు. కాబట్టి ఇంట్లో దీపం పెట్టడం, పూజ చేసుకోవడం అలవాటు చేసుకుంటోంది. అలా ఉండడం మంచిదే కదమ్మా. ఇంటి ఇల్లాలన్నప్పుడు అలాగే ఉండాలి. భాను కూడా అంతే. రోజు దేవుడికి పూజ చేస్తే కానీ కాఫీ కూడా తాగేది కాదు కదా. సర్లేరా, ఏ ఇల్లాలైనా అలాగే చేస్తుంది. నీలిమా, ఒసే నీలిమా, ఏది పిల్ల? బామ్మ. నీ పూజ అయిపోయిందా? అయిపోయింది బామ్మ. సర్లే కూర్చో, అందరం కలిసి టిఫిన్ చేద్దాం. నేను తినకూడదు, మీరు తినండి. అదేంటే, మేం తిన్నాక నువ్వు తింటావా? మొగుడు తిన్నాక తినడం మా కాలం ఆచారం. మొగుడుతో పాటు తినడం గ్రహచారం. ఇప్పుడు మొగుడు కంటే ముందు తినడం పొయ్యే కాలం. అందుకని నువ్వు మేం తిన్నాక తినాలని మడికట్టుకుని కూర్చోనక్కర్లేదు. మాతో పాటు తింటేనే మర్యాద ఇచ్చినట్టుంటుంది, అందరితో కలిసి తిన్నట్టుంటుంది. రా కూర్చో. దా. లేదు బామ్మ, నేను ఒక దీక్ష తీసుకున్నాను. రోజు రాత్రి మాత్రమే తినాలి, పగలంతా ఉపవాసం ఉండాలి. ఉపవాసమా? అదేంటి, ఈరోజు ఏం స్పెషల్ అని చెప్పి అలా పూజ చేస్తున్నావు? ఈ ఒక్కరోజు కాదండి, 21 రోజులు అలాగే ఉండాలి. చెప్పాను కదా, ఒక దీక్ష తీసుకున్నానని.
దీక్ష నియమం ప్రకారం నేను ఉదయం అంతా ఏమీ ముట్టుకోకూడదు. సాయంత్రం మాత్రమే తినాలి. అయినా ఇప్పుడు నీకు ఈ పూజలు అవి ఎందుకు? ఏం కోరుకుంటున్నావు? పెళ్ళైన ఆడపిల్ల ఇలా పూజలు వ్రతాలు చేసుకోవడం ఆనవాయితీ కదా. ఏదైనా మొక్కుకుందేమో. మొక్కుకుంటే మొక్కుకుందులేరా, కానీ ఇలా ఉపవాసాలుంటాను, రాత్రి మాత్రమే తింటాను అని మొక్కుకోవడం ఏంటి? శుభ్రంగా భోంచేసి పూజ చేసుకో అమ్మా. ఎవరొద్దన్నారు నిన్ను? లేదంకుల్, ఈ వ్రతం చాలా స్పెషల్, అందుకే చేస్తున్నాను. అవునా? దేని గురించి చేస్తున్నావు? నువ్వెప్పుడు బాగుండాలని చేస్తున్నాను కార్తీక్. నేను మొక్కుకున్నది నీకోసమే, నీ సంతోషం కోసమే. అందుకే ఈ వ్రతం చేయాలనుకున్నాను, ఈ దీక్ష తీసుకున్నాను. బావుందే, వెనకటికి నీలాంటిదే. చలికాలంలో చలి ఎక్కువగా ఉందని వెళ్లి పొయ్యిలో కూర్చుందంట. దెబ్బకు ఒళ్ళంతా మండి బొబ్బలు కట్టాయి. అలా ఉంది. శుభ్రంగా పెళ్ళైన కొత్తలో చిలకా గోరింకల్లా ఉండాలనుకోవాలి గాని ఇలా వ్రతాలు దీక్షలు తీసుకోవడం ఏంటి? చెప్పాను కదా బామ్మ, కార్తీక్ కోసం చేస్తున్నానని. ఎవరూ కాదనకండి. మీరందరూ టిఫిన్ చేయండి. నీలిమా, ఇలా వ్రతాలు అవి ఇవి చేస్తే నీరసం వస్తుంది. కనీసం జ్యూస్ అయినా తాగు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్ రా. బాయ్ మా. బాయ్ బామ్మ. చూసావా, కార్తీకే చెప్పాడు. కాదు కూడదనకుండా మంచి జ్యూస్ ఏదైనా చేసుకుని తాగు, సరేనా? నవ్విప్పుడైనా. ఏమిటే, నువ్వేదో పొద్దున్నే పూజ చేస్తున్నావు అంటే ఇంటి ఇల్లాలివి కదా, పద్ధతిగా దీపం పెట్టుకుంటున్నావు, దేవుడికి దండం పెట్టుకుంటున్నావు అనుకున్నాను. ఏదో దీక్షలంటున్నావు, ఇంతకీ ఏ దీక్ష చేస్తున్నావు? చెప్పాను కదా బామ్మ, కార్తీక్ బాగుండాలని ఒక దీక్ష చేస్తున్నాను అని. అది మాకు అర్థమైంది నీలిమా. ఇంతకీ ఆ దీక్ష ఏంటో ముందు చెప్పు. అదేంటమ్మా, ఎవరికి ఒక మాట కూడా చెప్పకుండా నువ్విలా దీక్షలు చేయడమేంటి? ఇలా చేస్తే మంచి జరుగుతుందని నీకెవరైనా చెప్పారా? అలాంటిదేమైనా ఉంటే అందరికీ చెప్పి చేయొచ్చు కదా. నీ అంతటి నువ్వే నిర్ణయం తీసుకోవడం ఏంటి? అసలు ముందు తను ఏ దీక్ష చేస్తుందో అది తెలుసుకోండి. నిన్న నేను ఒక భక్తి కార్యక్రమం చూశాను. అందులో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి, అన్యమనస్కంగా ఉన్నవాళ్లు కలవాలి అంటే అన్యోన్య దాంపత్య వ్రతం అని ఒకటుంటుంది. అది 21 రోజులు ఆచరిస్తే అంతా మంచి జరుగుతుంది అని చెప్పారు. అందులోనే ఈ వ్రతం ఎలా చేయాలి అని వివరాలు కూడా ఇచ్చారు. అందుకే కార్తీక్ మనసు మారాలని నేను ఇదంతా చేస్తున్నాను. బాగానే ఉంది, కానీ ఆ వ్రత నియమాలేంటమ్మా? అదే పెద్దమ్మా, రోజు పొద్దున్నే తలస్నానం చేసి దేవుడికి పూజ చేయాలి, భర్తకి ఇష్టమైనవి వండి పెట్టాలి. తను సాయంత్రం తిన్నాక ఆ పళ్ళెల్లో ఎంతో కొంత వదిలేస్తే అది మాత్రమే ప్రసాదంగా తీసుకోవాలి. ఏడ్చినట్టుంది. ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్టుంది. వాడు కంచంలో మెతు కూడా వదలడు. అలాంటిది నువ్వేం తింటావు? చెయ్యి కడుకుని ఎంగిల్ ప్లేట్ని కొరుకు తింటావా ఏంటి? పర్వాలేదు బామ్మ, ఒకరోజు కాకపోతే ఏదో ఒకరోజు ఎంతో కొంత వదిలేస్తారు కదా, అదే నేను తింటాను. చూడనీలిమా, మా ఇంట్లో ఎవరికి కంచాల్లో ఏదో ఒకటి వదిలేసే అలవాటు లేదు. బామ్మమ్మ అందరికీ అలా నేర్పించింది. ఎంత కావాలో అంతే పెట్టించుకుంటాం, మొత్తం తింటాం. అయితే నువ్విలా దీక్ష చేస్తున్నావని అన్నయ్యకి చెప్పడం మంచిది. అప్పుడు తను వదిలేస్తాడు. అలా కార్తిక్ గారికి చెప్పావంటే నీలిమనే తిడతారు. ఎందుకు ఇలాంటి దీక్షలు చేస్తున్నావని. ఆయన ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు.
అక్క కరెక్ట్గానే చెప్పింది. కార్తీక్కి ఈ విషయం తెలియకూడదు. ఏంటి నీలిమా ఇది? కార్తీక్కి తెలియకుండా నువ్వు ఈ వ్రతం చేస్తున్నావు. తను వదిలేసిన ఆహారం తప్ప నువ్వేదీ తినకూడదు అంటున్నావు. అది కూడా 21 రోజులు. ఏ రోజు వదులుతాడో తెలియక అలా ఎన్ని రోజులు పోస్తుంటావు? చూడు, నువ్వెక్కడో అమెరికాలో పెరిగొచ్చావు. ఇక్కడి ఆచార వ్యవహారాలేవి నీకు తెలియవు. ఈ ఉపవాసాలు అవి నీకు అలవాటు లేవు. అలాంటిది నువ్వన్ని రోజులు ఆకలితో ఉంటే తట్టుకోగలను అనుకుంటున్నావా? ఉండగలనని ఇటువంటి దీక్ష తీసుకున్నావా? చూడు నీలిమా, కార్తీక్ మనసు మారాలి అంటే దానికి వేరే మార్గం ఎంచుకోలే తప్ప ఇలా నీ కడుపు నువ్వు మార్చుకోవటం వల్ల నీకే ప్రమాదం అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అవునమ్మా, అబ్బాయికి తెలియకుండా ఈ దీక్ష చేయడం అన్నది చాలా ప్రాబ్లం అవుతుంది. నా మాట విని ఆ దేవుడి దగ్గరికి వెళ్లి చంపలేసుకుని ఈ దీక్షని విరమించుకోమ్మా. అవును నీలిమ, ఇది జరిగే పని కాదు. అన్నీ ఆ భగవంతుడికి తెలుసు కాబట్టి నువ్వు దీక్ష ఆపేసినా ఏమీ అనుకోడు. నీ మంచి కోసమే అందరం చెప్తున్నాం. మా మాట విను. ఒసే పిడక, ఇదిగో ఇలాంటప్పుడే నేను తిట్టాలనిపిస్తుంది. అయినా ఒక దీక్ష తీసుకునే ముందు నలుగురిని అడగాలి కదా. ఇంట్లో మీ అత్తగారుంది, మీ అత్తగారికి అమ్మమ్మని నేనున్నాను, మీ అమ్ముంది, మీ అక్కుంది. అందరికీ ఒక మాట చెప్పి మేము ఒప్పుకుంటామో లేదో తెలుసుకోవాలి కదా. అంతేగాని తగుదునమ్మా అంటూ టీవీలో చూశానని పొద్దున్నే తలస్నానం చేసి నీ మటుకు నువ్వు దీక్ష తీసుకున్నావు. అసలు అది ఎంత కష్టమైందో నీకు అర్థమవుతుందా? ఈ రోజేదో బాగానే ఉంటుంది, రేపటి నుంచి దేవుడు ఎలా ఉంటాడో నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. పర్వాలేదు బామ్మ, చెప్పాను కదా, కార్తీక్ మనసు మారటం కోసం చేస్తున్నాను. ఈ దీక్ష ఫలిస్తే నా మెడలో కట్టిన తాళికి అర్థం ఉంటుంది. కార్తీక్ నాతో ఉంటాడు, మేమిద్దరం బావుంటాం. దీని గురించి ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటాను. దయచేసి ఈ దీక్షని మాత్రం మానమని చెప్పకండి. నేనిది కార్తీక్ కోసం చేస్తున్నాను. కార్తీక్ మాత్రం తెలియకూడదు. మీరెవ్వరూ చెప్పొద్దు. అయ్యో నీలిమా, ఏంటమ్మమ్మా ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుంది? వాణ్ణిది ఎంత పిచ్చిగా ప్రేమిస్తుందో ఇప్పుడే అర్థమవుతుంది కదా. అందుకే వాడి మనసు మారాలని దీని కడుపు మార్చుకుంటుంది. ఇది వాడికి ఎప్పుడు తెలుస్తుందో, ఈ దీక్ష ఎలా ముగుస్తుందో ఏంటో అంతా దేవుడికే తెలియాలి. ఏంటమ్మమ్మా, ఇంకా వీళ్ళు రాలేదేంటి? పొరపాటున పాపకి ఏవైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందేమో. మనం కూడా ఒకసారి వెళ్దామా? సత్య, సమస్య ఏమైనా ఉంటే మురారి ఫోన్ చేస్తానని చెప్పాడు కదా. మనమంతా అక్కడికి వెళ్ళామనుకో, రాధ కూడా కంగారు పడుతుంది. అసలే ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి డాక్టర్లు కూడా చెప్పారు కదా. ఇదిగో ఇప్పుడు మనందరం భయంతో వెళితే తన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. నిజమే, కానీ ఆ పసిపిల్ల అలా ఏడుస్తూ ఉంటే అందరికీ భయంగానే ఉంటుంది కదా. పాపం రాధ ఎంత భయపడిందో మనకి వెళ్లాలనుంది. అలా వెళితే తను ఎక్కడ ఇబ్బంది పడుతుందో అనే ఆలోచన కూడా ఉంది. అమ్మా, ఇది మన ఊరు. భార్గవి మన మనిషి. పాపకి నిజంగా సమస్య ఏదైనా ఉంటే భార్గవి మనకి ఫోన్ చేసి చెప్తుంది కదా. ఇంతవరకు రాలేదంటే అక్కడ ఏ సమస్య లేదనే కదా. అవునండి, ఆ తల్లి గురించి మీరే ఇంత గొప్పగా చెప్తున్నారు. తప్పకుండా పాపను తీసుకెళ్ళి ఆ తల్లికి చూపిద్దాము, అక్కడ ఉయ్యాల కడదాము. ఈ మాట నాకు ముందే తెలుసుంటే నేను మొక్కుకునేదాన్ని. రాధా, నేను ఈ విషయంలో మొక్కుకున్నానమ్మా, కానీ నేను ఈ మాట ఎవరికీ చెప్పలేదు. తర్వాత పరిణామాల్లో నేను కూడా మర్చిపోయాను. నీకు సుఖంగా ప్రసవమై అంతా బావుంటే వచ్చి ఉయ్యాలు కట్టిస్తానని ఆ తల్లికి దండం పెట్టుకున్నాను. అయితే అమ్మవారే కాపాడారతయ్య. లేదంటే ఆ రుద్రప్ప చేసిన పనికి ఆ రోజును తలుచుకుంటే ఈ రోజుకి భయం వేస్తుంది. అలాంటి గండం నుంచి కూడా రాధ బయటపడి బిడ్డకు జన్మనిచ్చిందంటే ఖచ్చితంగా ఇది ఆ దైవశక్తి మహిమే. అవునమ్మా, అంత చల్లగా ఆ తల్లి కాపాడింది అంటే తప్పకుండా ఆవిడ మొక్కు చెల్లించుకోవాలి.
అక్కడికి వెళ్తే నా రాధకు కూడా గతం గుర్తొస్తుందేమో. అప్పుడన్నీ బాగుంటాయని నాకు అనిపిస్తుంది. తప్పకుండా కిట్టయ్య. జ్యోతి మాటలు ఆ తల్లి మొక్కుని గుర్తు చేశాయి. ఆవిడ అనుగ్రహంతోనే మనం అక్కడికి వెళ్ళాలి. ఎల్లుండి పౌర్ణమి. ఆ రోజు అక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి. ఎక్కడెక్కడి నుండో అందరూ వస్తారు. ఆ తల్లికి మొక్కులు చెల్లించుకుని ఉయ్యాల కడతారు. మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ మొక్కు చెల్లించుకుందాం, ఉయ్యాల కడదాం. విన్నావా తల్లి? రత్నగిరి అమ్మవారి దగ్గరికి నిన్ను తీసుకెళ్ళి ఆ తల్లికి నిన్ను చూపించి అక్కడ నీ పేరున ఉయ్యాల కడదాము. అప్పుడంతా మంచి జరుగుతుంది. నేనెవరో తెలిస్తే నీ భవిష్యత్తు కూడా నాకు తెలుస్తుంది. జేజేలివే జగమేలే జగదీశ్వరి, నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి. 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు. జేజేలివే జగమేలే జగదీశ్వరి, వేవేల జేజేలివే. తల్లి, ఈ నేలలోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను. కానీ ఎక్కడికో వెళ్ళి బ్రతికాము. నేను ఏ ఊర్లో ఉన్నా నా ఊరి దేవతవైన నిన్ను మాత్రం మర్చిపోలేదు. అమ్మా, నీ దయతోనే బ్రతికాము. నీ దయ ఉండటం వల్లే మళ్ళీ నేను బయటికొచ్చాను. ఇప్పుడు ఇంకొక కోరికతో వచ్చాను తల్లి. నా కోరిక నెరవేరేటట్టు నువ్వే చూడాలమ్మా. నువ్వు ఊరికి ఇచ్చిన దీవెన, ఇల్లు చేసేను చల్లన, నీ వెన్నెల చూపుల పాలన. సెలయేరులాడవి పొలిమేరలా ఉరికి ప్రవహించే ఓయమ్మ నీ ప్రేమయే. ఆయుష్యాభివృద్ధ్యర్థం దుర్గాదేవి అనుగ్రహతా సిద్ధ్యర్థం దుర్గాదేవి పూజాం చ కరిష్యే. ధ్యానం హ్రీంకారాసనగర్భితానలసికాం సౌక్లీం కలాం విహృదీం సౌవర్ణాం ప్రదారిణీం హృతాం దౌతాత్రేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంక్షధరాం షట్భూషితాముజ్వలాం తాం గౌరీం త్రిపురాత్కరాం శ్రీచక్రసంచారిణీం దుర్గాదేవ్యై నమః. రాజాదిరాజాయ ప్రసంయసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. అదేంటి పూజారి గారు ఆడమనిషి రూపంలో ఉన్నారు? ఇది ఈ గుడి ఆచారం అమ్మా. ఆయన్ని దేవదత్తుడు అంటారు. తరతరాలుగా వాళ్ళ వంశీకులే ఈ తల్లిని కొలుస్తున్నారు. అమ్మవారికి ప్రతిరూపంగా వారు కూడా ఆ తల్లి వేషధారణలోనే ఉంటారు. దసరాలప్పుడు చాలామంది భవానీ మాల వేసి ఎలా అయితే అమ్మవారిలా ఉంటారో అలాగే ఈయన 365 రోజులు అలా అమ్మవారికి ప్రతిరూపంలాగే ఉండి పూజ చేస్తారు. ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి దుర్గాదేవి ప్రసాద పరిపూర్ణతా సిద్ధిరస్తు. వస్తానండి.
ఆంటీ ఈ జ్యూస్ తీసుకోండి. నీలిమా, అనవసరంగా నీకెందుకు శ్రమ? అసలే నువ్వు ఉపవాస దీక్షలో ఉన్నావు కదా, ఈ పనులన్నీ నువ్వు చేయటం అవసరమా? పర్వాలేదంటీ, నేను ఈ పూజ చేస్తుంది నా జీవితం బాగుండాలని. నా జీవితం బాగుండాలి అంటే ఈ కుటుంబం సంతోషంగా ఉండాలి. మీరందరూ హ్యాపీగా ఉన్నప్పుడే కార్తీక్ ఆనందంగా ఉంటాడు. అందుకే నా పని నేను చేస్తున్నాను. పొద్దున్నుంచి నువ్వేం తినలేదు, మరి నీకేమీ నీరసంగా అనిపించలేదా? లేదాంటీ, ఇష్టమైన వాళ్ళ గురించి చేస్తున్న పని కదా, కష్టంగా ఉండదు. తప్పకుండా ఈ వ్రతం ఫలిస్తుందని నమ్ముకున్న ఆ దైవం నన్ను కరుణిస్తుందన్న నమ్మకం నాకుంది. నీలిమా, ఆర్ యు ఓకే? పర్వాలేదండి. అంతా బాగుందని నాతో చెప్పావే కాని నీకు నీరసంగా ఉందని నీ పరిస్థితి చూస్తుంటేనే అర్థమవుతుంది. నీకు కళ్ళు తిరిగే కదా? అవునా ఆంటీ, కానీ పడిపోలేదు కదా. సరే రా, కాసేపు కూర్చో. ముందు ఈ జ్యూస్ తాగు, బలం వస్తుంది. తర్వాత మాట్లాడుకుందాం. వద్దంటే ఏం చేసినా మనస్ఫూర్తిగానే చేయాలి. ఎలాంటి కష్టం ఎదురైనా అనుకున్న పనిలో వెనకడుగు వేయకూడదు అని బాణం నుంచి నేను నేర్చుకున్నాను. ఇప్పుడు కళ్ళు తిరిగాయని ఆ జ్యూస్ తాగితే నేను చేస్తున్న వ్రతానికి భంగం ఏర్పడుతుంది. దయచేసి ఆ పని మాత్రం చేయకండి. ఏంటి నీ మూర్ఖత్వం? నువ్వు అమెరికాలో పుట్టి పెరిగావు. అక్కడ ఇలాంటి పూజలు వ్రతాలు ఏవీ ఉండవు. మహా అయితే రోజు ఇంట్లో దేవుడికి దండం పెట్టుకుంటారు. చిన్నప్పటి నుంచి ఉపవాసం అనేది నీకు తెలియనే తెలియదు కదా. అమెరికాలో పెరిగినప్పుడు నాకు ఏ విషయాలు తెలియవాంటే ఇక్కడికొచ్చాకే చాలా తెలుసుకున్నాను, చాలా నేర్చుకున్నాను. నన్ను నేను మార్చుకున్నాను. నిన్ను నువ్వు మార్చుకున్నందుకు మాకు సంతోషంగానే ఉంది. కానీ మానసికంగా నిన్ను నువ్వెలా బాధ పెట్టుకుంటూ ఉంటే నాకు బాధగా ఉంటుంది నీలిమా. నేను పూజ చేస్తోంది కార్తీక్ మనసు మారాలని, తన మనసులో నాకు స్థానం రావాలని, తన జీవితంలో నేను ఎప్పుడు ఉండాలని. దానికి ఆ దైవం సహకరిస్తుంది. ఈ వ్రతం ఫలిస్తుంది అన్న నమ్మకం నాకుంది. అందుకే చేస్తున్నాను. ఇది కష్టంతో కాదంటే ఇష్టంతోనే చేస్తున్నాను. నీ నమ్మకాన్ని నేను కాదంటం లేదు నీలిమా. నీ పూజను కూడా నేను తప్పు పట్టడం లేదు. కానీ మనిషి ధైర్యంగా ఉండాలంటే ముందు బలంగా ఉండాలి. చూడు, ఉపవాసం నీకు అలవాట్లేదు. నువ్వు నీరసంతో పడిపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది? ఇదిగో, భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటే కరుణిస్తాడు అని అమ్మమ్మ ఎన్నోసార్లు చెప్పింది కదా. నువ్వనుకున్నది నెరవేరాలని ఆ దేవుణ్ణి కోరుకోవాలి. కాని ఇదిగో, ఈ దీక్షని విరమించుకో. ఇలా పూజ మధ్యలో ఆపేస్తే పాపం తగులుతుందని నువ్వేమనుకోకు. సర్వాంతర్యామికి సర్వం తెలుసు. నువ్వెందుకు ఈ పని చేశావు, మళ్ళీ ఎందుకు ఆపేశావో ఆయనకేవీ తెలియకుండా పోదు. నీకు ఎలాంటి చెడు ఫలితం రాదు. నా మాట వినమ్మా. మీ మాట కట్టొస్తున్నందుకు నన్ను తప్పుగా అనుకోకండి. చెప్పాను కదా, ఎన్నో సమస్యల్ని దాటుకుని నేను మనసారా ప్రేమించిన కార్తీక్కి భార్యగా మారాను. తన చేయి పట్టుకుని 7 అడుగులు నడిచాను. తను కట్టిన తాళి ఇప్పుడు నా గుండెల మీద ఉన్నా కూడా ఇంకా తన గుండెల్లో నాకు స్థానం దొరకలేదు. అది రావాలి అని ఎంతగానో అనుకుంటున్నాను. దానికి దైవ సంకల్పం తోడైతేనే అది జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఎంత కష్టమైనా ఈ దీక్ష చేయాలి అని నేను నిర్ణయించుకున్నాను. ఇలా మధ్యలో నేను ఆపలేను. దయచేసి ఆపమని చెప్పకండి ఆంటీ. అది కాదు నీలిమా. సారీ ఆంటీ, మీరేం చెప్పినా వింటాను. కానీ ఈ విషయంలో మాత్రం నేను వినలేను. మీ మాట వినందుకు నా మీద కోపాన్ని పెంచుకోకండి. కార్తీక్ మీద నాకున్న ప్రేమని అర్థం చేసుకోండి చాలు. పద్నాలుగు లోకాలు
తల్లి, నేను ఎలాంటి దాన్నైనా కావచ్చు. గతంలో ఎన్నో తప్పుడు పనులు చేసుండొచ్చు. ఎంతో మందికి బాధ కలిగించుండొచ్చు. ఆ ఉసురు నాకు తగిలితే నేను అనుభవిస్తాను. కానీ నా బిడ్డ నరకాన్ని అనుభవిస్తుంటే చూడలేకపోతున్నాను. ఏం జరిగిందో ఎలా జరిగిందో ఎవ్వరికీ తెలియదు. కానీ నా కొడుకు అజయ్ మాత్రం ఇప్పుడు మంచాన పడ్డాడు. పసిపిల్లాడిగా ఉన్నప్పుడు వాణ్ణి ఎత్తుకుని ఆడించింది నేనే. ఇప్పుడు మళ్ళీ నా కొడుకుని అదే పసిపిల్లాడిలా చూసుకోవాల్సి వస్తుంది. అది నాకు భారం కాదు, కానీ వాడిని అలా చూడ్డం చాలా బాధగా ఉందమ్మా. నా కొడుకు త్వరగా కోలుకోవాలని, మళ్ళీ మామూలు మనిషి అవ్వాలని కోరుకుంటూ నీకు ఉయ్యాల కట్టాను. నా కోరికను మన్నించు తల్లి. తప్పేమైనా ఉంది అనుకుంటే నన్ను శిక్షించు. నా బిడ్డను మాత్రం రక్షించు. మాకు పెళ్ళై 10 సంవత్సరాలైనా మాకు పిల్లలు పుట్టలేదు. ఎంతోమంది డాక్టర్లను కలిసినా మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు. అప్పుడే నీ గురించి విన్నాము, నీ సన్నిధికొచ్చి కోరుకున్నాము. అనుకున్నట్టుగానే మాకు 12 బాబు పుట్టాడమ్మా. మా ఇంట్లో ఉయ్యాల పడింది కాబట్టి నీకు ఉయ్యాల కట్టడానికి వచ్చాం. ఏంటండి, ఏదైనా సమస్య? ఏం చెప్పమంటావమ్మా, నేను కష్టపడి నా పిల్లల్ని చదివించుకున్నాను. వాళ్ళ పెళ్లిళ్ళ కోసం అని కొంత డబ్బును దాచాను. ఆ డబ్బు చిట్టీలు వేస్తే అవతలి వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదమ్మా. భయపడకండి, మీరు ఉన్నది రత్నగిరి అమ్మవారి సన్నిధిలో. ఈ తల్లి చాలా మహిమ కలిగినది. ఈ చెట్టు ఈ భూమండలం మీదే ఒక మహిమాన్వితమైన వృక్షం. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఉయ్యాల కట్టండి. తప్పకుండా మీ కష్టాలన్నీ తీరుతాయి. మీరు పోగొట్టుకున్న డబ్బు మీకు వెనక్కి వస్తుంది. అదేంటమ్మా, ఉయ్యాల కట్టడం అంటే పిల్లల కోసమే కదా కడతారు? లేదండి, ఎలాంటి కోరిక ఉన్నా సరే ఈ తల్లికి ఉయ్యాల కట్టాలి. అమ్మవారిని పసిపాపలా చూసి ఉయ్యాలలో వేసి ఊపిన భావనతోనే ఇక్కడ అందరూ ఉయ్యాల కడతారు. తల్లిని అంత ప్రేమగా చూస్తారు కాబట్టి ఏ కోరికైనా ఆ తల్లి నెరవేరుస్తుందని అందరూ నమ్ముతారు. చాలా సంతోషం అమ్మా. ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. కానీ ఎవరో ఒక వ్యక్తి చెప్పాడు, ఇక్కడికొచ్చి ఈ తల్లికి దండం పెట్టుకుంటే కోరిక నెరవేరుతుందని. ఇప్పుడు నువ్వు చెప్పిన దానివల్ల చచ్చిపోయిన ఆశ తిరిగి బతికి వచ్చిందమ్మా. నేను ఉయ్యాల కడతానమ్మా. ఉయ్యాల ఎక్కడిస్తారమ్మా? గుడిలో అమ్మవారికి పూజ జరుగుతూ ఉంటుంది. దేవదత్తుడు గారు పూజ చేసిన ఉయ్యాల మీకిస్తారు. మీరు వెళ్ళి కట్టండి. అలాగే. తల్లి, ఇది నేను తీసుకువెళ్తున్నది ఒక మంచి కుటుంబానికి ఇవ్వటానికి. ఆ ఇంటి వల్ల నేను నా కొడుకు ఎంతో మారాము. ఇప్పుడు ఆ కుటుంబం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. వాళ్ళని చల్లగా నువ్వే కాపాడమ్మా. అదలా ఉపవాసంతో ఉంటే నా కడుపు తరుక్కుపోతుందే. ఒకప్పుడు దాన్ని పిడక అని నేనెంతలా ఏడిపించినా ఇప్పుడు దాన్ని చూస్తుంటే మాత్రం నాకు చాలా జాలేస్తుంది. నాకు అలాగే ఉందమ్మమ్మా. కాని ఏం చేస్తాం చెప్పు, మనం వద్దు అంటే వింటుందా? ముందే ఎంతో కఠోరమైన ఈ దీక్షని మొదలుపెట్టింది కదా. ఈ విషయం కార్తీక్కి చెప్పొద్దు అని చెప్పింది.
ఇప్పుడు కార్తీక్ తను తిన్నది వదిలితే తప్ప తను తినటానికి లేదు. వదలమని మనం కార్తీక్ ఎలా చెప్తాం? చూడు, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. కార్తీక్ ఏది ఇష్టంగా తింటున్నాడో చూద్దాం. అదే ఇంకొంచెం ఎక్కువగా వేసేద్దాం. వాడు తినలేను బామ్మ అంటాడు కదా. సర్లేరా, తినకపోతే మాత్రం బలవంతంగా ఏం పెడతాము, వదిలేసి వెళ్ళి చేయి కడుక్కో అని చెప్తాను. అప్పుడు అది తినడానికి పనికొస్తుంది కదా. సరే, ముందు వండి పిల్లమ్మమ్మ. కార్తీకు, ఒరే కార్తీకు, ఎక్కడ్రా? రారా. ఏంటి బామ్మ? ఇదిగో కార్తీకు, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయిరా. ఆకలితో గింగిరాలు తిరిగిపోతున్నానురా. తొందరగా భోంచేద్దాం రారా. అదేంటి బామ్మ, మనం ముగ్గురమే భోంచేయడం ఏంటి? అందరినీ రాని అప్పుడే తిందాం. లేదంటే నువ్వు ఒక్కదానివి తిను, నేను తర్వాత తింటాను. వదిలేయాలి అనుకుంటే గిన్నెలోనే ఉంచేస్తే ఇంకెవరైనా ఆకలితో ఉన్న వాళ్ళు తింటారని నువ్వే చెప్పావు కదా. ఆ మాట నేనిప్పుడు తప్పలేను. నేనంతా తినేస్తాను. బామ్మ, ఏమైనా వడ్డించమంటారా? ఇంకేం వద్దులేవే. అంటే మీకు? నాకు చాలమ్మా. ఏంటమ్మమ్మ ఇలా జరిగింది? ఎంతో కొంత కార్తీక్ ప్లేట్లో ఉంచేలా చేద్దాం అనుకున్నాం కదా. అనుకున్నావే, కానీ నా నోరు తిన్నగా ఉండదు కదా. అప్పుడెప్పుడో నేను చెప్పిన సూక్తి ఇప్పుడు దీని కడుపు మార్చేలా చేస్తుందని నేను మాత్రం ఊహించలేదు. అంతా నా కర్మ. పాపం, ఈ రోజు కూడా ఇది పస్తుండాల్సిందే. సత్య, ఏం చేస్తున్నావు? రేపు మీ ప్రయాణానికి నీ బట్టలు, పాప బట్టలు అన్నీ సర్దేశాను. పాప మెడిసిన్స్ కూడా పెట్టేశాను. ఆయన నీకెందుకు ఈ శ్రమ? నేను చూసుకుంటాను కదా. ఇందులో శ్రమేముంది రాదా? మనమందరం రత్నగిరికి వెళ్తున్నాం కదా, అక్కడ అమ్మవారికి ఉయ్యాల కడుతున్నాం. ఆ తల్లి దయతో అన్నీ సర్దుకోవాలని, నీకు నీ గతం మొత్తం గుర్తు రావాలని, మావయ్య నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇలా నీకు చేసే పనిలో నాకు కూడా ఎంతో కొంత పుణ్యం వస్తుంది కదా, అది నన్ను కాపాడుతుందని ఆశ. సత్య, నేను ఇంటికొచ్చిన కొత్తల్లో నిన్ను చూసి ఇంత అమాయకురాలు ఎలా బతుకుతుందో అనుకున్నాను. తర్వాత ఒక్కొక్కసారి నీ మాటలు విని లోకాన్ని ఇంకా చదువుకోలేదేమో అనుకున్నాను. కానీ నీ మాట తీరు మొత్తం వింటుంటే నేను ఈడలో ఉండాలంటే ఏ జన్మలోనో అదృష్టం చేసుకుని ఉండాలని నాకు అర్థమైంది. ఒక మనిషిని అభిమానిస్తే మరీ ఇంతలా అభిమానిస్తారా? నేను నీకేం చేశానని? అదేంటి రాధా అలా అంటావు? ఏ ఆడపిల్లకైనా తన ప్రాణం కన్నా ఎక్కువైంది ఏంటో నీకు తెలుసు. అలాంటిది ఒక వెధవ నా జీవితాన్ని అల్లరి పెట్టబోతే కాపాడిన దేవతవి నువ్వు. ఎన్ని జన్మలెత్తినా
నీ రుణాన్ని నేను తీర్చుకోలేను. నాకు మా మావయ్య అంటే ఎంత ఇష్టమో నువ్వన్నా నాకంతే ఇష్టం. మీరిద్దరూ బాగుండాలన్నదే నేనెప్పుడూ కోరుకునేది. సరే, ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు పడుకో. మళ్ళీ పొద్దున్నే బయలుదేరాలి కదా. ఉండు. గుడ్ నైట్ రాధా. గుడ్ నైట్ చిట్టి తల్లి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీలాంటి కూతుర్ని కన్నందుకు నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నానని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఏంటమ్మా ఎప్పుడూ లేంది నువ్విలా మాట్లాడుతున్నావు? ఏమైంది? నువ్వు అమాయకురాలివి, ఏమీ తెలియని దానివని నీ మీద నాకు ఒక తేలికైన అభిప్రాయం ఉండేది. అందుకే నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి, ఇక్కడే ఉండిపోవాలనుకున్నాను. అమ్మా, అన్నీ మనం కోరుకున్నట్టే జరిగితే మనిషికి దేవుడు అవసరం ఉండదమ్మా. అందుకే మనం ఎన్నో కోరుకుంటే ఆ భగవంతుడు కొన్నే నెరవేరుస్తాడు, కొన్నింటిని నెరవేర్చకుండా ఉంచుతాడు. అప్పుడే కదా మనం భయంతోనో భక్తితోనో ఉంటాం. నీ విషయంలో నీ గురించి నేను ఎన్ని తప్పులైనా చేసుండొచ్చు, కానీ నువ్వు మాత్రం ఏ తప్పు చేయలేదు. అలాంటి నీకు ఆ దేవుడు ఎందుకే ఇలాంటి శాపాన్ని పెట్టాడు? ఇప్పుడు ఏమైందమ్మా? ఎందుకు అంతలా బాధపడుతున్నావు? ఏం జరుగుతుందో నీకు తెలుసు, నాకు తెలుసు. నిన్ను చూస్తుంటే మాత్రం నాకు కొవ్వొత్తి గుర్తొస్తుంది. కొవ్వొత్తి వెలుగునిస్తుంది, తను మాత్రం కరిగిపోతూ ఉంటుంది. ఆ వెలుగులో అందరూ లోకాన్ని చూస్తుంటారు, అది మాత్రం అందరినీ వెలుగులో ఉంచి తను చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ జీవితం అలాగే మారింది. నీకోసం నువ్వేం కోరుకున్నావో అది జరగటం లేదు, కానీ దాన్ని మనసులోనే దాచుకుని మీ మావయ్య రాధ కలవాలని ఇంతలా కోరుకుంటున్నావు. మరి నీ ప్రేమ నీకు గుర్తుకు రావడం లేదా? ఎందుకు రాదమ్మా? మనసారా ప్రేమించాను కాబట్టి నేను మట్టిలో కలిసిపోయే వరకు మావయ్యని మర్చిపోలేను. కానీ ఒక్కటి, నా ప్రేమలో మావయ్యని గొప్పగా ఊహించుకున్నాను. మరి నేను ప్రేమించిన మావయ్య బాధపడకూడదు అనే కదా నేను కోరుకోవాలి. మావయ్య సంతోషంగా ఉండాలంటే తన జీవితంలో రాధ ఉండాలి. అప్పుడేనమ్మా నేను ప్రేమించిన మావయ్య ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అందుకే వాళ్ళిద్దరూ కలవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది జరిగితే మీ మావయ్య ఆనందంగా ఉంటాడు, రాధ ప్రేమ నిజమైనందుకు తను బాగుంటుంది. కానీ నువ్వు మాత్రం ఒంటరిగా మిగిలిపోతావే. నీ కళ్ళ ముందు ఆ జంట కనిపిస్తూ ఉంటే తట్టుకోవడం నీకెంత కష్టంగా ఉంటుందో ఊహించావా? ఏంటమ్మా నీ పిచ్చి? చిన్నప్పటి నుంచి నేను మావయ్యని ప్రేమిస్తున్నాను, కానీ మావయ్యకి నిజం తెలిసిందా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మావయ్యని నా భర్త అనుకుంటున్నాను, కానీ అమ్మమ్మ ఎప్పుడైనా అలా ఊహించగలిగిందా? ఇన్నేళ్ళు వాళ్ల ముందే ఉన్నా వాళ్ళకి తెలియకుండా బతకలేదా? ఇక మీదట కూడా రాధా మావయ్య కలిసున్నా నా ప్రేమను తెలియనివ్వను. వాళ్ళ సంతోషాన్ని చూసి నేను సంతోషంగానే ఉంటాను. నువ్వు మా అమ్మవి కాబట్టి ఇలా ఆలోచిస్తున్నావు, అంతే. నిజంగా నీలాంటి పిల్ల నా కడుపున పుట్టినందుకు నాకు గర్వంగా ఉంది. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు కూతురుగా పుట్టి నీ రుణం తీర్చుకుంటాను. దీని వెనుక
కృషి పట్టుదల అంతా మీదేనని అందరూ చెప్తుంటే మీరేంటి మీకేదీ తెలియనట్టు ఇలా మాట్లాడుతున్నారు? పాపం మా రాధ గతాన్ని మర్చిపోయింది. తనకి గతంలో ఏం జరిగిందో ఏమీ గుర్తులేదు, అందుకే అలా మాట్లాడుతుంది. చాలా జాలిగా ఉంది. ఇంత చేసిన మనిషికి తన కృషికి ప్రతిఫలం దక్కుతున్నప్పుడు తనకి తెలియకపోవడం చాలా విచారించదగ్గ విషయం. అయినా నువ్వు చేసిన కృషి ఈ ఊరిలో పచ్చని పొలం కనిపించిన ప్రతిరోజు గుర్తుంటుంది. ఇక్కడ పచ్చదనం పెరుగుతున్నప్పుడల్లా నీ పేరు వినపడుతూనే ఉంటుంది. ఈ కాపీ మీకు అందించడానికి వచ్చాను. నేను బయలుదేరుతారండి. అదేంటండి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు? ఈ పూట మీరిక్కడ భోంచేసి వెళ్ళాలి. మా ఆతిథ్యాన్ని కాదనకండి. లేదండి, పక్క మండలంలో మినిస్టర్ గారి ప్రోగ్రాం ఉంది, నేనక్కడికి వెళ్ళాలి. ఈ జీవోని మీకు అందజేయడానికి వచ్చాను. సీడ్స్ బ్యాంక్ ఓపెనింగ్కి అందరూ వస్తారు కదా, ఆ రోజు తప్పకుండా మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను. వస్తానండి. అలాగేనండి. వస్తాను మురారి. నమస్కారం. ఇది నీ విజయానికి నిదర్శనం రాదా? నువ్వు సాధించింది ఇదే. చూసావా, ఈ ఊరికి నువ్వు ఎంత ఉపకారం చేశావో, నీ వల్ల ఈ ఊరికి ఎంత పేరొచ్చిందో. నిజమేనండి, ప్రతి ఒక్కరి జీవితం ఏదో ఒక గమ్యం వైపు ప్రయాణిస్తుంది. ఆ గమ్యం చేరుకునేంత వరకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా ప్రయాణం మాత్రం సాగుతూనే ఉంటుంది. చివరికి గమ్యం చేరుకున్నాక అక్కడితో ఆ ప్రయాణం ముగిసిపోతుంది. ఇది సాధించడమే నా జీవితానికున్న ఆశయం అనుకుంటా. ఈరోజు ఇది సాధించేశాను అంటే ఇక్కడితో నా ప్రయాణం ముగిసిపోయిందని అర్థం. అందుకే ఇక ముందుకు సాగిపోవాలి తప్ప ఇక్కడితో ఆగిపోకూడదు. అదేంటి రాధా అలా మాట్లాడుతున్నావు? నువ్వు ముందుకు సాగిపోవడం అంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం. అది మురారికి ఎంత కష్టంగా ఉంటుంది. చూడమ్మా, నీకేమీ తెలియకపోయినా నీ గురించి అన్నీ మాకు తెలుసు కాబట్టి నువ్విలా ఆలోచిస్తే మాకు బాధగా ఉంటుంది. అవును రాధా, అయినా ఎప్పటికీ నువ్విక్కడే ఉంటావని మావయ్య అంటుంటే నువ్వెందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? నేను రాధనని మీరంతా అనుకుంటేనే తెలుస్తోంది. నా రాతేంటో నాకు తెలియడం లేదు. అది తెలిసే వరకు అందరిలో ఉన్న నేను ఒంటరిదాన్నే అవుతాను. నా వాళ్ళంటూ మీరందరూ చుట్టూ ఉన్నా నాకేమీ కాని వాళ్ళలాగే నేను భావిస్తాను. ఇది నేను మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్తున్న మాటలు కాదు, నా మనసు భరిస్తున్న మాటలు. అందుకే ఇలా మాట్లాడక తప్పట్లేదు. నేనెంతో నాకు తెలిసేంతవరకు నా గమ్యస్థానం ఏంటో కూడా నాకు తెలియదు. అంతవరకు ఎక్కడ ఉన్నా అది నాకు పరాయి చోటే అవుతుంది. చూడరాదా, నీకెప్పుడో చెప్పాను నువ్వు మా మనిషివి అని. నేను మనసారా ప్రేమించిన నా మనిషికి ఎలాంటి సమస్య వచ్చినా నేను చూసుకోవాలనుకుంటున్నాను. కానీ నీ సమస్య నువ్వేంటో నీకు తెలియకపోవడం. అది నీకు తెలిసే రోజు తొందరలోనే వస్తుంది. అప్పుడు మేమంతా నీ వాళ్ళమని, ఇది నీ ఇల్లు అని నువ్వే గుర్తిస్తావు. అంతవరకు నువ్వు బాధపడకు. ఇలాంటి మాటలు చెప్పి మమ్మల్ని బాధ పెట్టకు. ఏంటి ఊర్మిళ, నిజమేనా నువ్వు చెప్పేది? అవునండి, యుఎస్ కంపెనీ ఒకటి మనతో కొలాబరేషన్ అవుతానంటుంది. ఈ ప్రాజెక్ట్ మనం టేకప్ చేశామంటే మన రెప్యుటేషన్ కూడా బాగా పెరుగుతుంది. వాళ్ళు మనతో ఎప్పటి నుంచో కొలాబరేషన్ అవ్వాలనుకుంటున్నారు. ఈనాడ కుదిరింది. ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐలను డీల్ చేయటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ మన ఉత్పత్తులు అక్కడి దాకా వెళ్తాయి, అక్కడ వాళ్ళ ఉత్పత్తులు ఇక్కడ మనం తీసుకుంటాం.
అలా మన బిజినెస్ మొత్తం గ్లోబ్ అంతా ఉంటుంది, మన పేరు కూడా పెరుగుతుంది. మరి ఈ ప్రాజెక్ట్ డీల్ చేయాలంటే అమెరికాలో కొంతకాలం ఉండాలి కదా. ఎవరుంటారు, ఎవరు వెళ్తారు? ఎవరో ఎందుకే, మీ మొగుడు పెళ్ళాలిద్దరూ వెళ్ళండి. నేను అక్కడికి వెళ్తే ఎలా బామ్మా? ఇక్కడ బిజినెస్లు ఉన్నాయి కదా. అది నిజమే. వాళ్ళ పనులన్నీ మారుకుని వాళ్ళిద్దరూ ఎలా వెళ్తారు? పోనీ కార్తీక్ని నీలిమని పంపిస్తే? నీలిమ అక్కడే పెరిగింది కాబట్టి ఆ వాతావరణం అంతా తనకి బావుంటుంది. కార్తీక్ కూడా వెళ్తే వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది. అవును అంకుల్, ఒక పక్క అనుకున్నట్టుగా ఈ బిజినెస్ పని అవుతుంది, ఇంకో పక్క కార్తిక్ గారు నీలిమ దగ్గర కూడా అవుతారు. వాళ్ళిద్దరినీ పంపించడం మంచిదేమో అని మా అభిప్రాయం. మీరే కాదండి, నా మనసులో కూడా అదే ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్ విషయంలో కార్తిక్ని నీలిమని యుఎస్ పంపించాలనుకుంటున్నాను. వాడికి 100 ఏళ్ళు, వాడిని తలుచుకోగానే వచ్చేశాడు. ఏంటి బామ్మ, నా గురించి మాట్లాడుకుంటున్నారా? అవును బాబు, నిన్ను యుఎస్ పంపాలి అనుకుంటున్నాం. కొన్నాళ్ల పాటు నువ్వు నీలిమ అక్కడే ఉండాల్సి ఉంటుంది. లేదు మావయ్య, నేను అమ్మను వదిలి ఎక్కడికి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. అది కాదు కార్తీక్, మనకు అమెరికా నుంచి ఒక పెద్ద డీల్ వచ్చింది. నువ్వు వెళ్ళి అక్కడ అన్నీ మాట్లాడి కొన్నాళ్ల పాటు అక్కడే ఉంటే ఆ డీల్ మనకు ఓకే అవుతుంది. అది జరగడం వల్ల మన కంపెనీకి పేరు వస్తుంది, లాభాలు మంచిగా వస్తాయిరా. లేదు నాన్న, నేను మాత్రం ఇప్పుడు అక్కడికి వెళ్ళలేను. నా బదులు ఇంకెవరినైనా పంపించండి. చూడు కార్తీక్, నా కొడుగ్గా మన కంపెనీలను చూసుకుంటున్న సిఎఫ్ఓగా ఇది నీ బాధ్యత. నువ్వు వెళ్తే అక్కడ అన్ని విషయాలు మాట్లాడతావు. ఇక్కడ విషయాలన్నీ చూసుకోవడానికి ఇదిగో మేమందరం ఉన్నాం కదా. అందుకే నిన్ను అడుగుతున్నాను, నువ్వు అక్కడికి తప్పకుండా వెళ్ళాలి. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. అది కాదు కార్తీక్, పెద్ద ప్రాజెక్ట్ అంటున్నారు కదా. అంత పెద్ద డీల్ని కాదని వదిలేసుకోవటం ఎందుకు? అయినా మనం అక్కడే శాశ్వతంగా ఉండం కదా, కొన్నాళ్ళే ఉంటాం. అది చూసుకుని వస్తే ఇక్కడ కంపెనీకి కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు కదా. నువ్వు వ్యాపారం గురించి ఆలోచిస్తున్నావు, నేను కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను. అమ్మని వదిలి ఇంటిని వదిలి నేను ఎక్కడికి రాను, ఎక్కడికి వెళ్ళను. ఏమండి, రేపే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి ఈ డీల్ మనం చేయడం లేదు అని. అదేంటి అత్తయ్య, ఇంత పెద్ద డీలు, ఎన్నో కంపెనీలు పోటీ పడితే అది మనకొచ్చింది. మీరు ఇంత ఈజీగా క్యాన్సిల్ చేస్తారేంటి? మరి ఇంకేం చేయమంటావు పార్థు? నా కొడుకేమో అక్కడికి వెళ్ళను అంటున్నాడు. వాడి మనసుని నేను బాధ పెట్టలేను. నా మీద అంత ప్రేమ చూపిస్తున్న నా కొడుకు మాటని నేనెందుకు కాదంటాను? నాకు ఈ డీల్ అవసరం లేదు. నాకు నా కొడుకు మాటే ముఖ్యం. అలా ఉయ్యాల కడితే తప్పకుండా కోరిక తీరుస్తుంది. అవునా? ఏ దేవతమ్మా? రత్నగిరి దుర్గా అమ్మవారు, మా సొంతూరు. నేను పుట్టిన దగ్గర నుంచి ఆ తల్లి మహిమల గురించి అందరూ చెప్పుకోవటం విన్నాను. ఎన్నోసార్లు నేనే చూశాను. మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకొని అక్కడున్న అమ్మవారి చెట్టుకు ఉయ్యాల కడితే ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది సార్. ఏంటి? ఆ తల్లిని మొక్కుకొని ఊయల కడితే ఏ కోరికైనా నెరవేరుతుందా? ఆ అమ్మవారు నిజంగానే కరుణిస్తుందా? చెప్పాను కదమ్మా, రత్నగిరి అమ్మవారు అంటే రత్నాలు కురిపించే అమ్మవారని అందరూ అంటుంటారు. ఆ తల్లికి త్రికరణ శుద్ధిగా దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా కోరిక కోరుకుని ఉయ్యాల కడితే ఆ తల్లి ఎలాంటి సమస్యనైనా తీరేలా చూస్తుంది. ఎన్ని ఆటంకాలున్నా
ఆ తల్లి తొలగిస్తుంది. మీ కుటుంబం కూడా బావుండాలని ఆ అమ్మవారికి దండం పెట్టుకుని ఇదిగో ఈ కుంకుమ తీసుకొచ్చాను. ఇది మీకు ఇవ్వడానికే వచ్చాను. తీసుకోండి. సంతోషంగా ఉందమ్మా. మా గురించి నువ్విలా ఆలోచించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ అమ్మవారి దయ నీ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒరే వాసు, నీకు గుర్తుందా మన చిన్నప్పుడు ఈ రత్నగిరి అమ్మవారి గురించి చాలా చెప్పుకునేవారు. నేను విన్నాను. మీనాక్షి కూడా చాలాసార్లు అక్కడికి వెళ్దామంది, అవ్వలేదు. దైవం దగ్గరికి వెళ్ళాలి అంటే అనుగ్రహం ఉండాలి. ఇప్పుడు ఈ రూపంలో ఆవిడ చెప్పిందంటే మనల్ని కూడా రమ్మందేమో. నిజమే అమ్మమ్మ, మనం కూడా తప్పకుండా వెళ్ళాలి. మనం కూడా కార్తీక్ నీలిమలతో అక్కడ ఉయ్యాల కట్టిద్దాం. కార్తీక్ జీవితం బాగుండాలని, నీలిమ కార్తీక్ ఒకటయ్యి జీవితాన్ని ఆనందంగా ముందుకు సాగించాలి అంటే దానికి ఆ తల్లి అనుగ్రహం ఉండాలని నాకనిపిస్తోంది. ఆంటీ, ఇదంతా అమ్మవారి మహిమ అని నేను అనుకుంటున్నాను. నా జీవితంలో ఏదో తెలియని ఒక మంచి మార్పుని తీసుకురావటానికి ఆ తల్లి దేవమ్మని ఇలా పంపించిందని నాకు అనిపిస్తోంది. వెళ్దాం ఆంటీ. నా దీక్ష కూడా ఇంకొక 2 రోజుల్లో పూర్తవుతుంది. అది అమ్మవారి సమక్షంలోనే పూర్తవ్వాలని రాసిపెట్టుందేమో. మరింకెందుకు ఆలస్యం? ఆ తల్లి కరుణ ఉంది కాబట్టి ఇదిగో ఇలా కలిసొచ్చింది. ఆ తల్లి ఏం మహిమ చూపించబోతుందో ఏంటో. ఇంకేముంటుందమ్మా, నా కూతురి జీవితం గురించి ఆ తల్లి ఆలోచించినట్టుంది. మనందరినీ ఆనందపరచాలని, కార్తీక్ మనసులో నా కూతురు స్థానం పదిలంగా ఉంచాలని ఆ తల్లి నిర్ణయించుకుందేమో. అందుకే రప్పించడానికి దేవమ్మతో ఇలా కబురు పంపించిందేమో. తప్పకుండా వెళదాం. నిజమే అన్నయ్య, ఇదంతా అమ్మవారి పిలుపులాగా అనిపిస్తుంది. ఎల్లుండే మనం బయలుదేరదాం. వెళ్ళండమ్మా. ఎల్లుండి పౌర్ణమి. ఆ తల్లికి విశేషమైన పూజలు జరిగే రోజు. ఆ రోజు మీరక్కడికి వెళ్ళి కోరుకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది. చాలా థ్యాంక్స్ దేవమ్మ, ఒక మంచి విషయాన్ని చెప్పావు. వస్తానమ్మా. అయ్యో కూర్చో దేవమ్మ, కాఫీ తీసుకుని బయలుదేరదు గాని. పర్వాలేదమ్మా, అజయ్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఈ కుంకుమ ఇవ్వడానికి వచ్చాను. వస్తానమ్మా. అలాగేనమ్మా, జాగ్రత్త. ఆ దేవమ్మ చెప్పినట్టు ఆ దుర్గమ్మ తల్లి దయ వల్ల నా కూతురు నా అల్లుడు మనసులో స్థానం సంపాదించింది. వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండటం కంటే మనందరికీ కావాల్సిందే ఉంది. ఏమ్మా, అంతేగా? చల్లగా ఉండు తల్లి. బావా, అమృతం. అబ్బా, మిగతాది త్వరగా కొట్టేరి. పొలానికెళ్ళి నీళ్లు పెట్టాలి. గమ్ముని తొందరగా తాగరా. నమస్కారం. అమ్మగారు, ఇదంతా మీ స్థలమే. ఇప్పుడు ఈ స్థలాన్ని కూడా మీరు ఊరి కోసమే ఇచ్చేస్తున్నారు. ఊరంటే అమ్మ లాంటిది. అమ్మ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అప్పుడే అందరం బావుంటాం. ఈ ఊరికి సీడ్స్ బ్యాంక్ రావాలన్నది నా కొడుకు కోరిక. ఇక్కడ మీరందరూ బావుండాలనుకున్నది మా రాధ కళ. వాళ్ళిద్దరూ ఆ రోజు చేసిన కృషికి ఈరోజు ప్రతిఫలం దక్కుతుంది. అందుకే సీడ్స్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి
గవర్నమెంట్ కూడా ముందుకొచ్చింది. అప్పుడు నేను రాధా కలిసి చేసిన ప్రయోగాలు ఇప్పుడు ఫలితాన్నిచ్చాయి. మన ఊరు విత్తనాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తుంది అని రాష్ట్రం మొత్తం నమ్ముతోంది. అందుకే ఎన్నో ఊర్లు సీడ్స్ బ్యాంక్ పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా చివరికి మన ఊరిని ఎంపిక చేశారు. అందుకే స్థలాన్ని ఇమ్మన్నారు. అందుకే మాకున్న ఈ స్థలాన్ని ఆ సీడ్స్ బ్యాంకు కోసం ఇవ్వాలని అమ్మ నిర్ణయించింది. అత్తయ్య ఈ ఊరు గురించి ఎంతలా ఆలోచిస్తారో మీ అందరికీ తెలుసు కదా. వచ్చిన అవకాశాలు అందరూ సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ కష్టపడి మన ఊరి పేరు నిలబెట్టాలని మరోసారి కోరుకుంటున్నాను. తప్పకుండా బాబుగారు, మీ కుటుంబం నీళ్ళలో బతుకుతున్న వాళ్ళం. పెద్దమ్మగారి చల్లని చూపులతో ఈ ఊరు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. మురారి బాబు గారి ఆధ్వర్యంలో మేమందరం ఎప్పుడూ బాగానే ఉన్నాం. మీ మాట పోకుండా చూసుకునే బాధ్యత మాదమ్మా. స్థలాన్ని మొత్తం చదును చేయించండి. కలెక్టర్ గారు వచ్చి పరిశీలిస్తానన్నారు. ఇది చాలదు అంటే ఇంకా స్థలాన్ని చూద్దాం. ఇక మేం బయలుదేరతాం. నమస్కారం. ఏరా, జయప్రద అంటే ఈవిడేనా? అవునరా, వీళ్ళు ఊళ్ళో అందరికీ దేవుళ్ళు, కానీ ఇంట్లో మాత్రం పద్ధతులు వేరులే. రేయ్, ఏంట్రా వాగుతున్నారు? మిమ్మల్ని చూస్తుంటే ఈ ఊరి వాళ్ళలా లేరే. నోరు మూసుకునే వెళ్ళండి. మీ ఊరు వాళ్ళైతే మీ ముందు ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడతారు? మీరు ఏ ఊరి వాళ్ళైనా మా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఈ ఊరి నుంచి వెళ్ళగొడతారు. కిట్టయ్య, వాళ్ళు తాగినట్టున్నారు. వాళ్ళతో మనకెందుకు, వెళదాం పదా. ఎలానమ్మా, ఎలానే? మీ కూతురు ఇంట్లో ఎన్ని గొడవలు పెట్టినా, ఓ మనిషిని చంపాలని చూసినా మీరు మాత్రం అది బయటికి రానివ్వకండి. ఎందుకంటే ఈ ఊరికి మీరు దేవతలు కదా. ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు? అది మా ఇంటికి సంబంధించిన విషయం. నువ్వెవడివిరా మాట్లాడడానికి? ఏంటి హీరో గారు, ఇదంతా కోపమే. మీ పనే బాగుందండి. ఇంట్లో మేనకోడలు, ఇంకో పక్క మతి తప్పిన ప్రేమికురాలు. ఎడబెడ మీకు పండగే కదండి. అందుకే కదా ఏమైనా అంటే పౌరుషం పొడుచుకొస్తుంది.